ఈ ఆడియోని అప్లోడ్ చేసిన వారు విశ్వజిత్ ఒక నక్షత్రంలోని బీజ మంత్రాన్ని నిర్మించడంలో సఫలీకృతమవుతాడు. ఇక ఆచార్య గగన్ నియంత్రణలో గోధుమ రంగు భవనంలోని శిష్యులను సవాలు చేయడం విశ్వజిత్ దినచర్యగా మారిపోయింది. కానీ సవాలు చేసే శిష్యుల సాధనా స్థాయి పెరుగుతున్న కొద్దీ విశ్వజిత్కి కూడా తనలోని ప్రత్యేక శక్తులను, సాంకేతికతలను ఉపయోగించాల్సి వచ్చింది. మొదట శారీరక శక్తిని ఉపయోగించి పోరాడిన అతను చివరికి తనలో దాగి ఉన్న ఖడ్గ ఆత్మ పల్లవిని కూడా పిలిచేశాడు. ఇక రోజురోజుకి తనలోని శక్తులను బయటపెడుతూ ఉన్న విశ్వజిత్ని చూసి శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. ముందు రోజు శిష్యుల కంటే తర్వాత రోజు పోటీపడే శిష్యులు మరింత శక్తివంతంగా ఉండేవాళ్లు. అయినా సరే వాళ్లందర్నీ ఓడించడానికి విశ్వజిత్ దగ్గర ఏదో ఒక మార్గం ఉండేది. ఇక ఈరోజు విశ్వజిత్కి ఎదురైన ఆఖరి శిష్యుడు ఆధ్యాత్మిక మండల 5వ నక్షత్రంలో ఉన్నాడు. చివరికి అతను కూడా ఓటమిని అంగీకరించక తప్పలేదు. ప్రతిరోజులాగే 3 పోరాటాలు ముగిసిన తర్వాత విశ్వజిత్ అక్కడ్నుండి దూరంగా వెళ్లిపోయాక ఆచార్య గగన్ అతన్ని వదిలిపెట్టేశాడు. ఇక తన శరీరం స్వాధీనంలోకి వచ్చిందని తెలుసుకున్న విశ్వజిత్ గట్టిగా ఊపిరి పీల్చుకొని నేరుగా పవిత్ర ఆశ్రమంలోని విక్రయశాలకు పయనమయ్యాడు. కొన్ని రోజుల క్రితం బీజమంత్రాలను నిర్మించడానికి కొన్ని పదార్థాలను కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ధనం ఖర్చు చేశాడు. అందుకే ఈసారి తాను నిర్మించిన దివ్యమంత్రాలను అమ్మగలడో లేదో తెలుసుకోవడానికి అక్కడికి చేరుకున్నాడు. ఇప్పటివరకు విశ్వజిత్ రూపొందించిన దివ్యమంత్రాలు అభ్యాసం చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అందుకే దానిని ఎవరైనా స్వీకరిస్తారో లేదో అని సందేహపడుతూ ఉన్నాడు. కాని మహేశ్వర ఔషధ దుకాణంలోని వృద్ధుడికి తాను చాలా సహాయమే చేశాడు కాబట్టి అతను దివ్యమంత్రాలను కొనుగోలు చేయకపోయినా దుకాణం నుండి బయటకు వెళ్లమని చెప్పడానుకుంటూ ముందుకు సాగాడు. అదే సమయంలో మరోవైపు మంచు భవనంలో సింహాసనంపై కూర్చొని ఉన్న నవ్య కొంత అసంతృప్తిగా ఉంది. ఆమె చలనచిత్ర శిలాఖండంపై విశ్వజిత్ని చూస్తూ కనుబొమ్మలు చెట్లించింది. విశ్వ అకస్మాత్తుగా బీజమంత్రాన్ని ఎందుకు నిర్మించాలనుకుంటున్నాడు? అలా చేస్తే తనకి సాధన చేయడానికి తగినంత సమయం ఉండదు. పైగా దానికి ఆత్మశక్తి ఎక్కువగానే ఖర్చవుతుంది. సాధారణ సాంకేతికతలను సాధన చేయడం మానేసి బీజమంత్రాల కోసం ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది నవ్య. విశ్వజిత్ సాధన స్థాయి త్వరగా పెరగాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే అతని సాధన స్థాయి పెరిగితే దానివల్ల నవ్యకి గొప్ప ఉపయోగం కలుగుతుంది. కానీ ఆమె ఆలోచనలకు భిన్నంగా సాధన చేయకుండా బీజమంత్రాలను నేర్చుకోవడంలో విశ్వజిత్ తన దృష్టిని కేంద్రీకరించాడు. దాంతో నవ్య దృష్టిలో అతను సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నాడు. బీజమంత్ర విద్య చాలా విస్తృతమైనది. అనేక మంత్ర నిపుణులు, మాయాశ్రేణి నిపుణులు బీజమంత్రాలను నిర్మించడానికి తమ జీవితం అంకితం చేస్తూ ఉంటారు. దానికోసం వాళ్లు ప్రపంచంలో ఉన్న వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గురువుల దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉంటారు. కాని ప్రస్తుతానికి విశ్వజిత్కి గురువు కూడా లేడు. కాని తాను ఇంత సులభంగా బీజమంత్రాలను ఎలా నిర్మించగలుగుతున్నాడో నవ్యకి అంతుచిక్కట్లేదు. ఇక ఆమె మాటలు విన్న ఆచార్య గగన్ చిన్నగా నవ్వుతూ, ఉత్తమాధిపతి, ఇప్పటి కుర్రాళ్ళు కొత్త విషయాలను నేర్చుకోవడంలోనూ ప్రయత్నించడంలోనూ చాలా ఉత్సాహాన్ని చూపుతున్నారు. మా సమయంలో అయితే ఒక సాంకేతికతను నేర్చుకున్న తర్వాత దానిలో నైపుణ్యత సాధించడానికి సాధన చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఎవరూ అలా లేరు. ఒక సాంకేతికత నేర్చుకున్న తర్వాత దానిపై పూర్తిగా పట్టు సాధించకుండానే మరో కొత్త సాంకేతికతను ప్రయత్నించాలనుకుంటున్నారు. కానీ వారికి ఏ చిన్న కష్టం ఎదురైనా సరే వెంటనే ఆ సాంకేతికతను వదిలేస్తారు. ఈ విశ్వ కూడా అదే కోవకి చెందినవాడనిపిస్తోంది. బీజమంత్రాలను నిర్మించడంలో అతనికి చిన్న కష్టం ఎదురైతే తానే ఆ పనిని వదిలేస్తాడు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వివరించాడు. లేదు, విశ్వ తనంతట తాను ఈ పనిని వదిలే వరకు మనం వేచి చూస్తూ ఉండలేము. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. విశ్వ వీలైనంత త్వరగా ఆధ్యాత్మిక మండల స్థాయికి చేరుకుంటే మంచిది. ఇక బీజమంత్రాలంటారా, వాటిని వదిలిపెట్టడమే మంచిదని నేను భావిస్తున్నాను అని గంభీరంగా చెప్పింది నవ్య. అది విన్న ఆచార్య గగన్ ఇంకేమీ మాట్లాడలేదు. కాని ఉత్తమ అధిపతి ఎందుకు విశ్వజిత్ విషయంలో ఎంత శ్రద్ధ చూపుతుందో ఇప్పటికే అతనికి అంతుచిక్కని ప్రశ్నలాగే మిగిలిపోయింది. విశ్వజిత్ ఎంత ప్రతిభావంతుడైనా పవిత్ర ఆశ్రమంలో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టాడు. అంతేకాక ఆశ్రమంలో ఇప్పటికే శక్తివంతులైన శిష్యులు చాలామంది ఉన్నారు.
కాని తన మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ గట్టిగా పైకి చెప్పే ధైర్యం ఆచార్య గగన్కి లేదు. అదీకాక నవ్య మొండితనం గురించి పవిత్ర ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆమె మనసును మార్చడం చాలా కష్టం. ఇక నవ్య తన మాటలను ముగించాక తన దగ్గర ఉన్న దూరసంచార రాజముద్రను బయటికి తీసి, ఆచార్య ప్రేమానంద, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. వెంటనే మంచు భవనానికి రండి అని ఆధ్యాత్మిక సందేశాన్ని పంపించింది. ఆచార్య ప్రేమానంద పేరు విన్న వెంటనే ఆచార్య గగన్ ముఖం మారిపోయింది. నవ్య మళ్ళీ ఏ పథకం వేసిందోనని కంగారు పడుతూ, ఉత్తమాధిపతి, మీరు ప్రేమానందని ఎందుకు పిలిచారు? మీరు మళ్ళీ మనసు మార్చుకున్నారా? విశ్వజిత్కి బీజమంత్ర విద్యని నేర్పించాలనుకుంటున్నారా అని అడిగాడు. ఆచార్య ప్రేమానంద పవిత్ర ఆశ్రమంలోని అత్యంత శక్తివంతమైన మంత్ర నిపుణుడు. కొన్ని రోజుల క్రితం నవ్య ఆయనకు దివ్యభూమి నుండి పొందిన సముదాయ సురక్ష మాయాశ్రేణి అనే పుస్తకాన్ని అధ్యయనం చేయమని ఇచ్చింది. 3 నక్షత్రాల సమాజానికి చెందిన సముదాయ సురక్ష మాయాశ్రేణి చాలా కష్టంగా ఉంటుంది. కాని ఆచార్య ప్రేమానంద దానిని అర్థం చేసుకుంటే పవిత్ర ఆశ్రమం మధ్య ప్రాంతంలో ఉన్న అన్ని సమాజాల కంటే కూడా శక్తివంతంగా తయారైపోతుంది. ఆశ్రమం మీద ఎంత శక్తివంతులు దాడి చేసినా వారిని సులభంగా ఎదుర్కోవచ్చు. ఇక నవ్య పుస్తకాన్ని ఇచ్చినప్పటి నుండి ఆచార్య ప్రేమానంద తన భవనం నుండి బయటికి రాకుండా పుస్తకాన్ని అధ్యయనం చేయడంలోనే కాలం గడిపేశాడు. ఇక ఇప్పుడు ఉత్తమ అధిపతి సందేశం విని ప్రేమానంద కాంతికిరణంగా మారి రెప్పపాటు సమయంలో మంచు భవనానికొచ్చాడు. సింహాసనంలో కూర్చున్న నవ్యని చూసిన వెంటనే ప్రేమానంద 2 చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ, ప్రణామం ఉత్తమాధిపతి అనన్నాడు. నవ్య అతనిని ఎదురుగా ఉన్న ఆసనంపై కూర్చోమన్నట్లుగా సైగ చేసి, ఆచార్య ప్రేమానంద, సముదాయ సురక్ష మాయాశ్రేణి అధ్యయనం ఎలా సాగుతోంది అని అడిగింది. ఉత్తమాధిపతి, ప్రస్తుతం నేను మాయాశ్రేణిని నిర్మించడానికి అవసరమయ్యే పదార్థాల యొక్క ఖర్చును అంచనా వేస్తున్నాను. కాని ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మాయాశ్రేణిని నిర్మించడానికి నాకు ఇంకొంత సమయం కావాలి అని ఆచార్య ప్రేమానంద వివరించాడు. సరే, ఈరోజు నాకు మీరు ఒక సహాయం చేయాలి అని గంభీరంగా చెప్పింది నవ్య. తప్పకుండా, మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనన్నాడు ఆచార్య ప్రేమానంద. ఈ మధ్యనే ఒక యువకుడు మన ఆశ్రమంలో ప్రవేశం పొందాడు. అతను తనని తాను చాలా ప్రతిభావంతుడని భావిస్తాడు. తను బీజమంత్ర సాంకేతికత నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. మీరు వెళ్ళి ఆ యువకుడికి ఒక గట్టి దెబ్బ ఇవ్వండి. అతని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసి తను బీజమంత్ర నిర్మాణాన్ని వదిలిపెట్టేలా చేస్తే మనకి చాలా మంచిది అని ఆవేశంగా చెప్పింది నవ్య. ఆ మాటలు విన్న వెంటనే ఆచార్య గగన్కి నవ్య మీద విపరీతంగా కోపం వచ్చేసింది. ఎందుకంటే ప్రతి శిష్యుడికి తను ఏ సాంకేతికత సాధన చెయ్యాలో స్వయంగా నిర్ణయించుకునే అధికారం ఉంది. కాని నవ్య మాత్రం విశ్వజిత్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని తనకు అనుగుణంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాకపోతే ఆమె అధిపతి స్థానంలో ఉంది కాబట్టి నిస్సహాయంగా నిట్టూర్చి విశ్వజిత్ విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోకూడదనుకున్నాడు ఆచార్య గగన్. అదే సమయంలో ఆచార్య ప్రేమానంద సరే అన్నట్లుగా తల ఊపుతూ, ఇంతకీ ఆ బాలుడు ఎవరు ఆచార్య? తను ఎన్ని నక్షత్రాల బీజమంత్రాన్ని నిర్మించగలడు అని ఆసక్తిగా అడిగాడు. మీరు వాడి గురించి వినే ఉండొచ్చు. తన పేరు విశ్వజిత్. బీజమంత్ర సాంకేతికత విషయానికొస్తే అతను ఇప్పుడే నేర్చుకోవడం ప్రారంభించాడు అని సమాధానమిచ్చింది నవ్య. విశ్వజిత్ గురించి మొత్తం పవిత్ర ఆశ్రమంలో ఉన్న అందరికీ తెలుసు. తను పవిత్ర ఆశ్రమంలోని ఆధ్యాత్మిక మండల స్థాయి శిష్యులను సవాలు చేయడమే కాకుండా తన మాటలతో వాళ్ళని అవమానించాడని కూడా విన్నాను. ఇక మీరు ఆందోళన చెందకండి. నేను తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతలా నాశనం చేస్తానంటే ఇక జీవితంలో బీజమంత్రాల గురించి ఆలోచించడానికి కూడా భయపడతాడు అని చెప్పాడు ఆచార్య ప్రేమానంద. తను ఇప్పుడే విక్రయశాల వైపు వెళ్తున్నాడు. మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని ఆదేశించింది నవ్య. ప్రేమానంద సరే అన్నట్లుగా తల ఊపి మంచు భవనం నుండి విక్రయశాల వైపు ఎగిరాడు. మధ్య మార్గంలో విశ్వజిత్ని ఎలా దెబ్బకొట్టాలని అతను ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపటికి ఆచార్య ప్రేమానంద విక్రయశాలలోకి ప్రవేశించాడు. అదే సమయంలో విశ్వజిత్ కూడా మహేశ్వర ఔషధ దుకాణంలోకి ప్రవేశించాడు. అతన్ని చూసి, ఈ అబ్బాయి మహావీర దశలో ఉన్నాడు కాబట్టి తనే విశ్వజిత్ అయ్యుండాలి
అని మనసులో అనుకుంటూ ఆ దుకాణం వైపు అడుగులు వేశాడు ఆచార్య ప్రేమానంద. అదే సమయంలో దుకాణంలోని వృద్ధుడు చర్మపత్రంపై కొన్ని పదాలను రాస్తున్నాడు. తను విశ్వజిత్ చెప్పిన కొన్ని పదాలను గుర్తుంచుకొని వాటిని పదే పదే రాస్తూ ఉన్నాడు. ఇక అకస్మాత్తుగా తన దుకాణంలోకి మళ్లీ వస్తున్న విశ్వజిత్ని గమనించగానే వృద్ధుడు తన స్థానం నుండి పైకి లేచి, కుమారా, నీ ప్రయత్నం ఏమైంది? నువ్వు మరిన్ని పదార్థాలను కొనుగోలు చేయాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకి విశ్వజిత్ సమాధానం చెప్పేలోపే ద్వారం నుండి ఒక స్వరం వినిపించింది. భైరవ బాబాయ్, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. మీ వ్యాపారం ఎలా సాగుతోంది అని చిన్నగా నవ్వుతూ లోపలికొచ్చాడు ఆచార్య ప్రేమానంద. మహేశ్వర ఔషధ దుకాణంలో ఉన్న వృద్ధుడి పేరు భైరవ. కాని పవిత్ర ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అతన్ని భైరవ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఆచార్య ప్రేమానంద మంత్ర నిపుణుడు కాబట్టి తన సాధనకు కావలసిన పదార్థాలను కొనుగోలు చేయడానికి తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. కాబట్టి భైరవకి కూడా అతని గురించి బాగా తెలుసు. అందువల్ల చిన్నగా నవ్వుతూ, ప్రణామాలు ఆచార్య. ప్రస్తుతం వ్యాపారం మందగించింది, కానీ ఇప్పుడు మీ రాకతో మళ్ళీ మా వ్యాపారం పుంజుకుంటుందనుకుంటున్నాను నవ్వుతూ చెప్పాడు భైరవ. తర్వాత పానీయాలను తీసుకురమ్మని అక్కడ సేవకులను ఆజ్ఞాపించాడు. ఇక ఆచార్య ప్రేమానంద లోపలికొచ్చిన వెంటనే అతని చూపు చేతిలో చర్మపత్రాలను పట్టుకొని ఉన్న విశ్వజిత్ మీద పడింది. మొహమాటం లేకుండా, ఇవేంటి అని సూటిగా అడిగాడు ప్రేమానంద. అతను పవిత్ర ఆశ్రమానికి ఆచార్యుడు అని తెలియడంతో విశ్వజిత్ వినయంగా నమస్కరించి, నేను బీజమంత్రాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవి నేను అభ్యాస సమయంలో తయారు చేసిన మంత్రాలు. భవిష్యత్తులో నాకు ఏదైనా సమస్య ఎదురైతే మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అనన్నాడు. కొద్దిసేపటి క్రితమే ప్రేమానంద భైరవుల మధ్య జరిగిన సంభాషణ విని అతను కూడా మంత్ర నిపుణుడు అని అంచనా వేశాడు విశ్వజిత్. అందుకే నిస్సందేహంగా అతనిని సహాయం కూడా అడిగాడు. ఇక విశ్వజిత్ చెప్పిన మాటలు విని ఆచార్య ప్రేమానంద చిరునవ్వు చిందించాడు. కాని ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. ఇక అప్పుడే సేవకుడు ఇచ్చిన పానీయాన్ని తాగుతూ ఆచార్య ప్రేమానంద, నువ్వు బీజమంత్రాలను అభ్యాసం చేస్తున్నాను అన్నావు కదా, నువ్వు రాసిన బీజమంత్రాన్ని నేను చూడొచ్చా అని విశ్వజిత్ని అడిగాడు. దానికి విశ్వజిత్ సరే అన్నట్లుగా తల ఊపాడు. అతను బీజమంత్రాల విలువను అంచనా వేయించుకోవడానికి ఇక్కడికొచ్చాడు కాబట్టి నిస్సందేహంగా తన చేతిలో ఉన్న చర్మపత్రాలను చూపిస్తూ, కొన్ని రోజుల క్రితం ఇక్కడ పదార్థాలను కొనుగోలు చేసి వాటితో నేను 2 దివ్య అని చెప్తూ విశ్వజిత్ మధ్యలోనే ఆగిపోయి వెంటనే తన మాటలను సవరిస్తూ, అది నేను బీజమంత్రాన్ని రాశాను. అవి సరిగానే ఉన్నాయో లేదో మీరు అంచనా వేసి చెప్పండి అనన్నాడు. నిజానికి దివ్యమంత్రాలు అనేవి నాగజాతికి చెందిన వారు వాడే పదాలు. కాని మానవులు వాటిని బీజమంత్రాలు అని అంటారు. కాకపోతే దివ్యనాగుడితో సంభాషించినప్పుడు విశ్వజిత్ ఎక్కువగా దివ్యమంత్రాలు అన్న మాటను విన్నాడు. కాబట్టి నోరుజారి అదే పదం చెప్పబోయాడు. కాని సరైన సమయానికి దివ్యనాగుడు హెచ్చరించడం వల్ల తన మాటలను మార్చేశాడు. అదే సమయంలో భైరవ మరింత ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మొదటిసారి విశ్వజిత్ బీజమంత్రాలను సాధన చేయడానికి పదార్థాలు కొనుగోలు చేశాడు. అలాంటివాడు ఇంత త్వరగా వాటిని నిర్మిస్తాడని అతను ఊహించలేదు. దాంతో విశ్వజిత్ నిజమే చెప్తున్నాడా అని సందేహపడుతూ, కుమారా, నువ్వు బీజమంత్ర సాధనను కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టావు కదా, అప్పుడే నువ్వు మొదటి బీజమంత్రాన్ని రాయడంలో విజయం సాధించావా అని అడిగాడు భైరవ. అదే సమయంలో ఆచార్య ప్రేమానంద కూడా ఎగతాళిగా నవ్వుతూ, మొదటిసారి ప్రయత్నంలోనే విజయం సాధించేశావా? అయితే నీ బీజమంత్రాలు ఎలా ఉన్నాయో నేను ఖచ్చితంగా చూడాలి. అసలు నీకు బీజం అంటే ఏంటో తెలుసా అనన్నాడు. అతను అక్కడికి విశ్వజిత్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడానికి వచ్చాడు కాబట్టి ఏదో రకంగా అతని మనసును కష్టపెట్టాలని చూస్తున్నాడు. తర్వాత ఏమవుతుంది? ఆచార్య ప్రేమానంద బీజమంత్రాలను చూసినప్పుడు ఆయన స్పందన ఏమిటి? విశ్వజిత్ యొక్క మనోధైర్యాన్ని నాశనం చేయడంలో ఆచార్య ప్రేమానంద విజయం సాధిస్తాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం